జై జవాన్ జై కిసాన్ అండి. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి క్రేటా ఉందండి, ఎస్ఎక్స్ 1.6 అండి. సెకండ్ టాప్ ఇది చూపించే ముందు చిన్న మాట అండి. సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకున్న వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్కు మన ఛానల్ ఇట్లా కొంచెం సపోర్ట్ చేసిందంటే ముందుకెళ్తుంది. వెహికల్ అనేది నేను బయట నుంచి చూపిస్తా చూడండి, బయట డెంట్ ఉందా పెయింట్ ఉందా తెలుస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను సార్. నేను అంతకుమించి ఏం లేదు, అసలు క్లియర్గా చూడండి. చూసిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి సార్. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫోటోస్ అడగండి. ఫోటోస్ వల్ల సార్ మీకు యూజ్ లేదు సార్, నాకు యూజ్ లేదు, ఎవరు తప్పుగా భావించకుండా. మీకు ఇంటీరియల్ ఎట్లుంది చెప్తాను సార్. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. దీనికి ఇన్సూరెన్స్ ఉంది, ప్రజెంట్ డిసెంబర్ వరకు ఉంది. ఒకసారి బయట నుంచి చూపిస్తా చూడండి ఒకసారి. ప్లీజ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదని చెప్పిన వెహికల్, ఇది నా నెంబర్ సార్. దీనికి ఫోన్ చేయొచ్చు, కాకపోతే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. నాకు పెద్ద రిక్వెస్ట్ అదేనండి, ఎందుకంటే ఊరికే నాకు ఫోన్ చేస్తున్నారు. ఒకసారి బయట నుంచి చూసుకోవచ్చు, మీకు టైర్తో సహా ఖచ్చితంగా చూపిస్తాను. వెహికల్ ఎట్లా ఉందో తెలుసు అని చెప్పి సార్. లాంగ్ లెంత్ పెడుతున్నారు అనుకుంటున్నారు సార్, లాంగ్ లెంత్ కోసం కాదు సార్ అది చూపించేది. నేను మీకు వెహికల్ ఎట్లా ఉందో ఐడియా కోసం అని చెప్తున్నా సార్, అంతకుమించి ఏం లేదు. చూసుకోవచ్చు ఇట్లా ఉంది. మీకు ఇంటిలో కూడా చూపిస్తా చూడండి ఒక్కసారి. డీజిల్ వర్షన్ సార్ ఇది, ఓకేనా. చూసుకోవచ్చు, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మోడల్ వచ్చేసి 2015 సార్ ఇది. చూసుకోవచ్చు ఇట్లా ఉంది. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంది సార్, అక్కడ ఒకటి ఉంది. రూఫ్ ఓకే చూసుకోవచ్చు అండి, రూఫ్ ఇట్లా ఉంది సార్. ఎవరిని మాత్రం ఫోర్స్ ఇచ్చేసేది ఏం లేదు సార్, చూసి తీసుకోండి. వెహికల్స్ కూడా ఒరిజినల్లా కాదా ఏముందని తెలుసుకున్నాక తీసుకోండి సార్. అది ఇట్లా ఉంది. ఓకే, సీట్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి. తొందరపడి తీసుకొని చేసింది ఏం లేదు సార్. డబ్బులు పెట్టినప్పుడు మీరు కొంచెం ఆలోచించి తీసుకోండి. ఇట్లా ఉందండి. మీకు రీడింగ్ కూడా చూపిస్తాను. ఇదొక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇట్లా ఉంది చూసుకోవచ్చు. ఇదొక సీట్ కొంచెం డ్యామేజ్ ఉంది, కనిపిస్తుంది కదా, ఓకేనా. రూఫ్ ఓకే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది డబల్ కీస్ ఉన్నాయి సార్. సీట్స్ ఒక టైర్స్ మాత్రం ఒక 60% ఉంటాయి. సింగిల్ ఓనర్ ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు సెకండ్ ఓనర్ అయ్యింది ఇది. చూసుకోవచ్చు. మీకు డోర్స్ చూపిస్తా చూసుకోవచ్చు సార్. చెక్ చేసి తీసుకోవాలి సార్ మీరు కూడా. ఎవరు కూడా తప్పుగా ఎవరు అనుకోకండి చూపిస్తున్నందుకు ఇట్లా, ఎందుకంటే ఎవరికైనా మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను సార్ మీకు నేను. ఇట్లా ఉంది. రీప్లేస్ అయితే ఖచ్చితంగా రీప్లేస్ అని చెప్తాను సార్. సార్ రీడింగ్ మాత్రం అందరూ షోరూమ్ ట్రాక్ అనుకుంటున్నారు, కానీ షోరూమ్ ట్రాక్ అని ప్రతి వెహికల్ చెప్పలేము సార్. అది ఒకవేళ ఉంటే ఉన్నని చెప్తారు కదా, మీరు డైరెక్ట్ సార్ చెక్ చేయించుకున్నాక తీసుకోండి సార్. షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏముంది. ఒకవేళ నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. అది అట్లా చెప్తున్నాను నేను. చూసుకోవచ్చు. చిన్న రస్ట్ వచ్చినా ఏది వచ్చినా చెప్తున్నాను సార్ నేను. వీడియో చివరి వరకు చూస్తే సార్ మీకు ఎట్లా తెలుస్తుంది సార్, అందుకోసం చెప్తున్నాను నేను. చూసుకోవచ్చు కింద సైడ్ ఇట్లా ఉంది సార్, ఫుట్ బోర్డ్తో సార్. డీజిల్ వర్షన్ సార్ ఇది. మీకు డిక్కీ చూపిస్తా చూడండి. ఫస్ట్ బానెట్ చూపించిన తర్వాత మీకు ఫైనల్గా డిక్కీ అని చూపిస్తాను సార్. సార్ రీడింగ్ మాత్రం ఇది సార్ 1,05,000 ఉంది. ఇది షోరూమ్ ట్రాక్ కాదండి, ఒరిజినల్ రీడింగ్ ఏం కాదు ఇది. నేను ప్రత్యేకించి చెప్తున్నాను, చూడాలి మీరు. తర్వాత వేరు బాధపడకండి సార్, మళ్ళీ చెప్పలే అనుకోకండి. మీకు వెహికల్తో సౌండ్తో చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసుకోవచ్చు సార్. ఇక్కడ మీకు ఏ డౌట్ అని తెలుసుకోవచ్చు. మీకు ముందే చెప్తున్నాను అది కూడా నేను ఖచ్చితంగా. ఇట్లా ఉంది. ఇందులో ఏది మాత్రం చేంజ్ కాలేదు సార్, ఒరిజినల్ ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్. వెహికల్ కండిషన్ అనేది మీరు చెక్ చేసుకోవాలి సార్. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైనా మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ఉంది. బానెట్ చెక్ చేసుకో సార్. ఇట్లా ఉంది బానెట్. ఇంజన్ సౌండ్ మాత్రం అట్లా సార్, స్మూతే ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 7,60,000 చెప్తున్నా సార్. మీ ఏసీ కూడా ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఏసీ ఆన్ చేసింది సార్ ఆల్రెడీ, చూసుకోవచ్చు. ఏసీ ఆన్లో ఉంది. ఏసీ ఓకే ఆల్రెడీ చెక్ చేసాను నేను కూడా, కాకపోతే నేను చెప్తున్నాను మీకు కూడా చూపించాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఏసీ ఓకే చిల్డ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు ఏసీకి అయితే.
సరే గేర్స్ వచ్చేసి 6+1 అండి. ఇక్కడ సెకండ్ టాప్ 6+1 ఇది ఇట్లా ఉంది. మీకు టైర్స్ కూడా చూపిస్తా చూడండి. సార్ టైర్స్ చూసుకుంటే మాత్రం 50-60% తక్కువనే సరే చూసుకోవచ్చు. ఇది కూడా మీరు ఇట్లా ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది చాలా తక్కువనే సార్. ఇది 20-30% ఉంటాయి సార్ అంతే. ఉన్నది చెప్పుకోవాలి సార్, లేనిది ఇబ్బంది పడద్దు. ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి సార్. 4 టైర్లు చూపిస్తాను మీకు, వెనక డిక్కీ కూడా చూపిస్తాను. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. అలెవిల్స్ ఉన్నాయి. డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసుకో సార్, ఇక్కడ మీకు డిక్కీ ఎట్లా ఉందో తెలుస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు తెలియకుండా ఎవరైనా మెకానిక్ని తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చు సార్, ప్రాబ్లం అది కూడా ఏం కాదు. ఇది కూడా ఓకే ఉంది. ఓకే, ఈ సైడ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్. మీరు ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకోవాలి సార్. ఇది ఏ వెహికల్ అయినా అంతే నేను చెప్పేది. ఇట్లా ఉంది. ఇందులో జాక్ ఉంది సార్, ఇలా చూసుకోవచ్చు. జాక్ ఉంది, రాడ్ ఉంది, పాన ఉంది సార్. ఇలా లోపల ఇట్లా ఉంది చూసుకోవచ్చు. చిన్న చిన్న రెస్ట్ మాత్రం ఉంది. సరే స్టెఫిన్ మాత్రం ఒక 30-40% అట్లా ఉంది సార్ ఇది. ఓకేనా. ఒకవేళ బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా ఉంది. మీకు లైట్సింగ్ కూడా చూపిస్తాను మీకు. క్రేటా SX అండి. ఇది సెకండ్ టాప్. ఇది హెడ్లైట్ తీసుకుంటే ఓకే ఉందండి. హెడ్లైట్ చూసుకో ఓకే, చెక్ చేసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే ఉంది. ఒకసారి ఫోక్ ల్యాంప్ వేసి, ఫోక్ ల్యాంప్ చాలా అవి చూసుకోవచ్చు అండి. ఫోక్ ల్యాంప్ అవుతుంది, కొంచెం పైన మాత్రం కొంచెం ఫేడ్ ఉందండి, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. ఫోక్ ల్యాంపు, హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ముందు మిర్రర్ సైడ్ కూడా ఓకే ఉందండి, ఇండికేటర్స్ చూసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి. చూసుకుంటే బ్యాక్ సైడ్ ఓకే సార్. కొంచెం ఇలా వాటర్ వచ్చి చూసుకోవచ్చు లోపల ఇట్లా ఉంది. ఇది కొంచెం గ్లాస్ బ్రేక్ అయిందండి బ్యాక్ సైడ్ ఇది. ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉందండి, సేమ్ ఇది ఓకే ఉంది. మీ గ్లాస్ చూపిస్తా చూడండి. బీడింగ్ కూడా చూపిస్తాను. చూస్తలేరు, తొందరగా స్కిప్ చేస్తున్నారు. దానివల్ల మీకు యూజ్ లేదు సార్, నేను చెప్పేది నా ఉద్దేశం అది. సార్ గ్లాస్ చూసుకుంటే మాత్రం CB ఉంది సార్. ఇక్కడ చూసుకోవచ్చు, CB ఉంది ఇక్కడ. ఇది B సిరీస్ ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ప్రతి గ్లాస్ చూపిస్తూ కారణం ఏంటంటే తెలుస్తుంది సార్, మీకు చేంజ్ అయిందా లేదని తెలుస్తుందని చెప్తున్నాను సార్ నేను. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా B సిరీస్ ఉంది. ఇది కూడా సేమ్ B సిరీస్ ఉందండి. ఇది కూడా సేమ్ B సిరీస్ ఉంది. ముంగడిది ఒకటి CB ఉందండి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. సరే ఇక్కడ చూసుకోవచ్చు సార్. ఇది బ్రేక్ అయింది, కనిపిస్తుంది కదా మీకు. ఇది ఒకటి సేమ్ దీలాగా అక్కడ కూడా సేమ్ అంతే అయింది. ఇది మీరు ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సార్. మీకు బీడింగ్ చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు సార్. వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. బీడింగ్ చూసి చూపించడం ఏంటంటే మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నా సార్ నేను. ఇది కూడా ఓకే చూసుకోవచ్చండి. ఓకే, మీకు అది కూడా చూపిస్తాను. టైర్స్ ఆడ చూపించాను. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది బీడింగ్ ఇట్లా ఉంది. ఒకవేళ వెహికల్ మాత్రం ఓకే. ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసి వెహికల్ తీసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. అంటే చూసుకుంటానికి ప్రాబ్లం లేదంటున్నా, వెహికల్ ప్రాబ్లం అని చెప్పంటున్నాను నేను. మీ డైరెక్ట్ చూసుకుంటే ఎవరికి ఎట్లా ఉందో తెలుసు అని చెప్తున్నాను సార్ నేను. ఇట్లా ఉంది. ఒకవేళ వెహికల్ మాత్రం ఇట్లా ఉంది సార్. వెహికల్ మాత్రం ఇట్లా చూసుకోవచ్చు సార్. ఇది ఇందాక చూపించిన వెహికల్ అండి, క్రేటా SX అండి, 1.6 సెకండ్ టాప్ అండి. ఇది మోడల్ వచ్చేసి 2015 ఉందండి. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. నేను చూపించుకుంటే చెప్తున్నాను, ప్లస్ తర్వాత కూడా చెప్తున్నాను మీకు. కొంచెం చూడండి, వీడియో చివరికి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సార్. చూడకముందే కాల్ చేస్తున్నారు, ఎవరు తప్పుగా అనుకోకండి. అది మీకు మంచిదే సార్,
తీసుకునే వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నాను. నేను అందరి కోసం చెప్తున్నాను సార్, నా ఒక్కని కోసం కాదు. ఇలా నాకు వచ్చేది ఏం లేదు సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఉంది సార్, ప్రజెంట్ వ్యాలిడ్ డిసెంబర్ వరకు ఉంది. రీడింగ్ మాత్రం ఓకే అని చెప్పినా చూపించాను సార్. డబల్ కీస్ సార్, డబల్ కీస్ ఉన్నాయి. టైర్స్ కూడా చూపించాను, టైర్స్ మాత్రం 30% వరకు ఉంటాయండి. వాళ్ళు ఎవరు అలాంటి చూపించని చెప్తున్నాను సార్, అది కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. దీని ప్రైస్ సార్ 7,60,000 చెప్తున్నాను సార్. ఫిక్స్డ్ టైం కాదు, బార్గెన్ ఉంటుంది. మీరు కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రతిసారి ఖచ్చితంగా వెహికల్ తీసుకున్న వాళ్ళు వెహికల్ చెక్ చేసుకొని తీసుకోండి సార్. అది మీకు మంచిగా ఉండని చెప్తున్నాను, మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను నేను, అంతకుమించి ఏం లేదు సార్. దానికి కూడా సార్ వీడియోస్ లెంత్ అనుకోకండి. వీడియోస్ లెంత్ చూపెట్టడం వల్ల వెహికల్ బయట డెంట్ పెయింట్ ఏముందో తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాను సార్ నేను. ఒకసారి గమనించండి నా వీడియోను, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఓకేనండి, తప్పుగా ఎవరు అనుకోకుండా చూసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.